వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఎంబ్రాయిడరీ వర్క్స్. ఇన్ని డేస్ నా ఛానల్లో ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్స్, బ్లౌజ్ డిజైన్స్ చూపించాను కదా. ఇకపైన నేను స్టిచ్చింగ్ చేసిన నా డ్రెస్ కలెక్షన్స్ చూపించబోతున్నాను. ఇకపైన నా ఛానల్లో ఉషా 550 ఎంబ్రాయిడరీ మిషన్ ఎలా వర్క్ చేయాలి, ఫ్రేమ్ ఎలా సెట్ చేయాలి, దాని గురించి కూడా చెప్పబోతున్నాను. ఫర్దర్గా ఆ వీడియోస్ వస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఈ వీడియోలో మాత్రం నేను స్టిచ్చింగ్ చేసుకున్న కొన్ని డ్రెస్ కలెక్షన్స్ మీకు చూపించబోతున్నాను. చూడండి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో, ఇవన్నీ ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ నేను వేసుకున్న డ్రెస్ తోటే స్టార్ట్ చేద్దాము. చూడండి ఈ డ్రెస్, ఇది శారీ లెక్క తీసుకున్నాను కానీ 4 మీటర్స్ మాత్రమే వచ్చింది కాబట్టి పై భాగం మటుకు తీసి మిగతాది మొత్తం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేసాను. చూడండి ఫ్రిల్స్ కూడా చిన్న చిన్నగా పెట్టాను. ఇక్కడ మొత్తం స్కాలప్ డిజైన్ ఇచ్చాను, మొత్తం స్కాలప్. చూడండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంటుంది కదా ఇలాగా, కాబట్టి ఇక్కడ ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ బోర్డర్ ఇచ్చాను. స్కాలప్ మొత్తం చాలా నీట్గా వచ్చింది కదా. చిన్న హోల్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పెట్టాను, వితౌట్ లైనింగ్ చిన్న పఫ్ పెట్టాను. ఇక్కడ ప్లెయిన్గా ఉంటుందనేసి ఏం చేశాను, దీన్నే బెల్ట్ లెక్క స్టిచ్చింగ్ చేశాను. కింద మొత్తం నార్మల్గా ఫ్రిల్స్, కింద బోర్డర్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి నార్మల్ బోట్ నెక్, పైకి ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అలా వస్తుంది. ఓవరాల్గా అయితే డ్రెస్ లుక్ ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకో డ్రెస్, ఇది కూడా శారీ, మొత్తం శారీ తోటి 3 లేయర్స్ స్టిచ్చింగ్ చేశాను. 3 లేయర్స్, 1 2 3 లేయర్స్ లాంగ్ వస్తుంది. లాంగ్ ఈ ఫ్రిల్స్ కూడా ఇక్కడ బయటికి ఇలా కనిపించేటట్టు ఇచ్చాను. ఇక్కడ పీకో చేశాను, పైన పీకో చేసి ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చేసాను. ఇది ఒకటి, ఇక్కడ 2 లాంగ్ ఫ్రాకు. నెక్ విషయానికి వస్తే నెక్ స్టార్ నెక్ ఇచ్చేసాను. స్టార్ నెక్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బోర్డర్గా కనిపిస్తుంది అనేసి ఏం చేశాను, ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చాను. అది కూడా వీ షేప్లో ఇచ్చాను ఇలా. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వాటర్ ఫాల్స్ లెక్క ఫాలింగ్ ఫ్రిల్స్ వస్తున్నాయి కదా, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి అట్లా. దీని లోపల మనకి కొంచెము షార్ట్ హ్యాండ్స్ కూడా ఇచ్చాను. బ్యాక్ నార్మల్ రౌండ్ ఇచ్చాను, కాకపోతే కొంచెం హైట్ ఒక 6 ఇంచెస్ అట్లా ఉంటుంది. ఓవరాల్గా ఇది చాలా లాంగ్ వస్తుంది. ఫ్రిల్స్ కూడా దగ్గరకు పెట్టాను. మొత్తం 5.5 మీటర్స్ వస్తే 5.5 మీటర్స్ని యూజ్ చేశాను. చూడండి ఎంత ఫ్లేర్గా ఎంత బాగుందో. వీలైతే ఒక పిక్ పెడతాను. నెక్స్ట్ వచ్చే, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్, ఈ డ్రెస్ క్లాత్ సేమ్ ఒకటేసారి తీసుకున్నాను. శారీస్ అని తీసుకున్నాను మదీనాలో, కానీ మనకు 5 మీటర్స్ 5.5 మీటర్స్ రాలేదు, ఓన్లీ 4 మీటర్సే వచ్చింది. కాబట్టి ఫ్రిల్స్ ఇచ్చేసాను. అది కూడా ఇక్కడ మొత్తం ఫ్రిల్ ఇచ్చి, ఇక్కడ మనకు 2 బార్డర్స్ వస్తుంది కదా కింద పైన, అందులో పై బార్డర్ తీసుకొని ఇలా మొత్తం ఫ్రిల్స్ ఇచ్చాను. ఫ్రంట్ బ్యాక్ కింద ఇట్లా వస్తుంది. ఇంకా నెక్ విషయానికి వస్తే స్టార్ నెక్ ఇచ్చాను, స్కాలప్. అయితే ఇదేమో ఇట్లా వచ్చింది మొత్తము, ఇదేమో ఓన్లీ ఆర్మ్ హోల్ సైడ్ మాత్రమే వెళ్తుంది. ఇట్లా స్టార్ నెక్ వచ్చి ఈ షేప్. ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం ఇవే స్కాలపే ట్రెండింగ్లో ఉంది కదా, సో అందుకనే నేను కూడా మొత్తం స్కాలప్ ఇచ్చాను. స్కాలప్ చూడండి ఇట్లా ఆర్మ్ హోల్ సైడ్ మాత్రమే వస్తుంది. ఇది స్టార్ నెక్, ఇది బ్యాక్ హై నెక్ నార్మల్గా ఇచ్చేసాను. బ్యాక్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను వితౌట్ లైనింగ్. ఇది మనకు బోర్డర్ అటాచ్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మెయిన్ ఏంటంటే లేయర్స్, 2 లేయర్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఈ డ్రెస్ కూడా మొత్తం శారీనే. శారీ మనకు నెక్ చూపిద్దాం. నెక్ ప్రెజెంట్ ఇట్లా కట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అన్నట్టు, కట్ వర్క్ వచ్చి కిందంగా ఇలా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కానీ వితౌట్ లైనింగ్.
బ్యాక్ నార్మల్. కాకపోతే ఇక్కడ మొత్తం అంబ్రిల్లా కట్టించాను చూడండి. మొత్తం శారీ మొత్తం యూజ్ చేశాను. ఫుల్ గేరా వచ్చింది. ఫుల్ ఇట్లా ఉంటుంది. కొంచెం మిగులుతుంది కదా అక్కడ సైడ్స్లో మిగిలితే ఏం చేశాను, కొంగు పాటు మిగులుతుంది కదా, కొంగు పాటు ఏం చేశాను, ఇట్లా ఇంతే లెంత్ తోటి మనకు ఇక్కడ స్టిచ్చింగ్ కనిపిస్తుందా, కుట్టు రెండింటిని జాయిన్ చేసి మనకు చున్నీ కూడా ఇచ్చాను. ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్ వచ్చి ఇట్లా స్కాలప్ తోటి ఇలా ఇచ్చాను. స్కాలప్ ఇచ్చి దీనికి పైపింగ్ వేసాను. కాలర్ నెక్ అంటారు కదా ఇట్లా. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ షార్ట్ హ్యాండ్స్, కాకపోతే చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చాను ఇక్కడ. కిందికి వస్తే ఇది కూడా టోటల్ శారీ మొత్తం యూజ్ చేశాను. డబల్ ఫ్రిల్స్, పైన ఒక ఫ్రిల్, కింద ఫ్రిల్ కూడా పై ఫ్రిల్ ఇచ్చేసాను అన్నట్టు, పైనుంచి ఫ్రిల్స్ పెట్టాను. ఇది కూడా వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. డబల్ ఫ్రిల్స్ కదా, చాలా లుక్ వస్తుంది. మెయిన్ హైలైట్ ఏం చేశానంటే ఇక్కడ నెక్ పార్ట్ హైలైట్ చేశాను. దీని పిక్ నేను సైడ్కి యాడ్ చేస్తాను చూడండి, సూపర్గా ఉంది. కూడా శారీని చాలా మటుకు అన్ని శారీస్ తోటే స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ అదే ట్రెండ్ అయిపోయింది కదా, శారీ తీసుకోవడం 2 times కట్టుకోవడము, నెక్స్ట్ మనకు డ్రెస్సెస్ చేయడం. ఇది కూడా శారీ తోటే, కాకపోతే ఇది ప్రిన్స్ కట్లోనే ఇక్కడ సైడ్స్ ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ మిడిల్లో బార్డర్ ఉంటుంది కదా మనకి, బార్డర్ ఇచ్చాను. ఫ్రంట్లో స్కాలప్. ఇప్పుడు మొత్తం కట్ వర్కే కాబట్టి మొత్తం కట్ వర్కే ఇచ్చాను, కాకపోతే ఇది ఈ షేప్లో ఇచ్చాను. ఇక్కడ మధ్యలో చిన్నగా బీడ్ కూడా కుట్టాను సేమ్ కలర్. బ్యాక్ నార్మల్ రౌండ్. ఇది ఫ్రంటే హైలైట్. ఇక్కడ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ వితౌట్ లైనింగ్. ఈ పఫ్ కూడా చిన్నగా ఇచ్చాను. ఇది స్ట్రైట్ బార్డర్ పెట్టకుండా ఇలా మనకు క్రాస్లో ఇచ్చాను, అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇట్లా క్రాస్లో బార్డర్ అటాచ్ చేశాను. ఎలా ఉంది, బాగుందా? ఇక్కడ ప్లెయిన్ ఇచ్చాను, ఇక్కడ ఇది ఫ్రిల్స్ పెట్టాను శారీకి అటాచ్ కాకుండా. చూడండి, పీకో వేసి పైనంగా ఫ్రిల్స్ కనబడేటట్టు చేశాను, కుట్టాను. చున్నీ ఇక్కడ మధ్యలో ప్లెయిన్ పార్ట్ తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఇది కొంచెం బార్డర్ మిగిల్చి ఈ బార్డర్ని ఇట్లా స్టిచ్చింగ్ చేశాను. చూడండి, కుట్టు కనిపిస్తుంది ఇలా. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే బార్డర్ అటాచ్ చేశాను. ఇంకా కావాలనుకుంటే క్లాత్ ఎక్కువగా ఉంటే ఏం చేయొచ్చు, ఇదే క్లాత్ని ఫ్రిల్స్ లెక్క కూడా పెట్టుకోవచ్చు. అటు ఇటు మొత్తం ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఫ్రిల్స్ యాడ్ చేసుకుంటే అట్లా కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి చున్నీ పెట్టేసి చూపిస్తాను. ఇంకో డ్రెస్, ఇది కూడా శారీ తోటే, జార్జెట్ శారీ అంటారు కదా. క్లాత్ మాత్రం చాలా అంటే చాలా మెత్తగా ఉంది, కాకపోతే దీంట్లో మీకు కనిపించట్లేదు 3 layers అన్నట్టుగా. ఇక్కడ ఒకటి ఫ్రిల్, ఇక్కడ ఫ్రిల్ 3 layers ఇచ్చాను. పైనోటి ఇక్కడ 3 layers. కాకపోతే ఇది కొంచెం షార్ట్గా వస్తుంది, లాంగ్ కాదు. మనం కింద లెగ్గిన్ వేసుకోవాలి. నెక్ ఒక్కటి ఇట్లా వెరైటీగా ఇచ్చాను, మీకు అర్థమవుతుందా? స్టార్ కాకుండా కొంచెం ఇక్కడ ఒక మూలన ఇట్లా ఇచ్చాను. హ్యాండ్స్ హైలైట్ చేశాను. ఇక్కడ హ్యాండ్స్ ఇట్లా ఫాలో అవుతుంటాయి కదా హ్యాండ్స్, ఇందాక చూపించిన హ్యాండ్స్ లెక్క. దీంట్లో లోపల కూడా చిన్న హ్యాండ్ ఇచ్చాను.
ఇట్లా వాటర్ ఫాల్ హ్యాండ్స్, ఇట్లా వాటర్ ఫాల్ హ్యాండ్స్ అంటారు కదా, వీటిని ఏమంటారు మరి, ఫ్రిల్స్ వచ్చి ఓవరాల్గా ఇది కూడా శారీ తోటే స్టిచ్చింగ్ చేశాను. ఇది అంబ్రెల్లా, ఫుల్ గేరా అంటారు కదా, మొత్తం శారీ టోటల్గా 5.5 మీటర్స్, అంబ్రెల్లాకి 4 మీటర్ యూజ్ చేశాను. రిమైనింగ్ క్లాత్ యోక్ పార్ట్ కుచ్చులు హ్యాండ్స్కి యూజ్ చేశాను. అంబ్రెల్లాకే మళ్ళీ కింద ఫ్రిల్స్ ఇచ్చాను. అంబ్రెల్లా ఇచ్చి కింద ఫ్రిల్స్, పైన నార్మల్గానే రౌండ్ ఇచ్చాను, రౌండ్ నెక్, బ్యాక్ కూడా రౌండ్. కాకపోతే హ్యాండ్స్ ఒకటి లేయర్, 2 లేయర్స్ ఇచ్చాను. 1 2 లేయర్స్, లోపల చిన్న హ్యాండ్ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఇది చాలా పల్సగా ఉంది కదా, అందుకని హ్యాండ్. ఓవరాల్గా ఇది ఇక్కడ అంబ్రెల్లా వస్తుంది అన్నట్టు. అంబ్రెల్లా వచ్చి మనకి ఇది నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫస్ట్ కుట్టిన ఫ్రాక్ అన్నట్టు. ఇది మాత్రం వేసుకుంటే సూపర్గా ఉంటుంది. పిక్ నేను సైడ్కి యాడ్ చేస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. నెక్కు ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చాను, చిన్న ఫ్రిల్స్. ఇక్కడ చిన్న హోల్ ఇచ్చాను, బ్యాక్ బోట్ నెక్. అయితే బోట్ నెక్కి ఫస్ట్ ఈ షేప్లో పెట్టాను, చాలా డీప్ అయిపోయింది అని ఏం చేశాను, ఇక్కడ చిన్న ఫ్రిల్స్ ఇచ్చాను. నెక్కి ఎట్లా అయితే ఫ్రిల్స్ ఇచ్చాను, ఇక్కడ చిన్న ఫ్రిల్స్ పెట్టాను. ఫ్రిల్స్ పెట్టినా మళ్ళీ డీప్ అయిపోయింది అనేసి ఏం చేశాను, మళ్ళీ బార్డర్ అటాచ్ చేశాను. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను. ఇది లోపలిది మనకు క్లాత్ అన్నట్టు. స్టార్టింగ్లో కాబట్టి బక్రం వేయాలి అన్నంత తెలియకపోయేది. సో ఒకటి మందంది క్లాత్ ఉంటే అది వేసా. ఇది బ్యాక్. ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి అప్పుడు రఫుల్ డ్యాన్స్ అనేసి బాగా ట్రెండింగ్లో ఉంటుండే. సో మనము 3 లేయర్స్ ఇచ్చాము, 1 2 3 లేయర్స్. ఈ లేయర్స్ కూడా కిందంగా 2 పింక్ ఇచ్చి పైన ఈ బార్డర్ ఇచ్చేసరికి ఇది మంచిగా ఇట్లా స్టిఫ్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది అసలు వేసుకుంటే మాత్రం. లోపల మళ్ళీ చిన్న హ్యాండ్ కూడా ఇచ్చాను. ఈ డ్రెస్కి హైలైట్ అంటే హ్యాండ్స్ ఎంత బాగుంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ డ్రెస్. మొత్తం కింద ఫ్రిల్స్. ఇది శారీ కొంచెం చిన్నగా వచ్చింది అనేసి ఇట్లా డ్రెస్గా స్టిచ్చింగ్ చేశాను. హ్యాండ్స్ చూడండి, అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంటుండే. ఈ డ్రెస్ పిక్ ఉంటే ఖచ్చితంగా యాడ్ చేస్తాను. చూడండి ఇది నేను ఫస్ట్ స్టిచ్చింగ్ చేసిన డ్రెస్. అసలు నాకు భలే నచ్చుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అయిపోతుంది కాబట్టి ఇంకా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. అది ఇంకో పార్ట్ 2గా ఇంకో వీడియోలో మళ్ళీ చూపిస్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా డ్రెస్ కలెక్షన్స్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో చిన్న కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమతా ఎంబ్రాయిడరీ వర్క్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.